దేవుని యొక్క అత్యున్నత ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఇటు అవకాశం బట్టి మొదటగా తనేటువంటి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాకు కృతజ్ఞతలు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నాతోటి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. గత వీడియోలో మనము నూతనమైనది ఏది అనే విషయాన్ని పరిశీలన చేశాము. అందులో పార్ట్ 1 మనం నేర్చుకున్నాము. ఏమిటి అంటే నూతనమైనది ఏది అనే అంశాన్ని ప్రారంభించి అందులో మొదటి విషయము ఏమి పరిశీలన చేసామంటే సంవత్సరము నూతనం అనుకొని మనుషులు చేసే భక్తి అనే విషయాన్ని ఈ నూతనమైనది ఏది అనే అంశంలో పార్ట్ 1గా మనం పరిశీలన చేశాము. అయితే మనుషులు అనుకునేటువంటిది ఏది కూడా నూతనమైనది కాదని ఆ మొదటి విషయంలో మనం పరిశీలన చేశాము. ఈరోజు మనము రెండో విషయాన్ని ఆలోచన చేస్తున్నాము. అదే రెండో పాయింట్, నూతనమైనది ఏది. నూతనమైనది ఏది అనే విషయాన్ని గ్రంథం మనకి ఎలా తెలియపరుస్తుందో ఆ నూతనమైనది మనం ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండవలసిన వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ నూతనమైనది ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను కలిగి ఉన్నాము లేదో పరిశీలన చేద్దాం. అందులో ఏ పాయింట్గా మనం ఆలోచన చేస్తే క్రీస్తునందు ఉండటము ఒక నూతనము, క్రీస్తుని ధరించుకోవడము ఒక నూతనమైనది. ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము దేవుని యొక్క వాక్యము మనకి ఈ రీతిగా తెలియపరుస్తుంది. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనము మనం గమనించినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, గమనించండి, నూతనమైనది ఏది అనేటువంటి ఈ రెండో విషయంలో నూతనమైనది ఏది అని దేవుడు చెప్తున్నాడు. మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు ఉంటాడో వారు నూతనమైన వారు నూతనమైనటువంటి సృష్టి అనే విషయాన్ని గ్రంథం మనకి తెలియపరుస్తుంది. వారు ఇక ఎప్పటికీ కూడా పాతదిగా చేయబడకుండా ఒక నూతన జీవాన్ని కలిగి ఒక నూతన జీవితం కలిగి కొనసాగేటువంటి వారుగా ఉంటారు. అలాగ ఉంటేనే వారు నూతనమైనటువంటి జీవితాన్ని కొనసాగించిన వారుగా ఉంటారు. మరి క్రీస్తునందు వారు ఎలా వస్తారు, క్రీస్తునందు వారు ఎలా ఉంటారు అనే విషయం మనం గమనించినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి క్రీస్తులోనికి లేదా క్రీస్తునందు ఎలా ఉంటాడనే విషయం గమనించినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. అట్లన రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. గమనించండి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నూతనమైన జీవితాన్ని నువ్వు గడపాలంటే నువ్వు క్రీస్తునందు ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి వస్తాడో ఆ వ్యక్తి తన పాపాల విషయంలో తన గత జీవితం విషయంలో చనిపోవాలి. అప్పుడే ఆ వ్యక్తి నూతనమైనటువంటి వాడిగా నూతన జీవాన్ని కలిగి క్రీస్తునందు ఉండి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం తెలియపరుస్తూ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీవు నీ గత పాపాల విషయంలో నీ యొక్క గతం విషయంలో చనిపోయావో, నీ పాపాల విషయంలో చనిపోయావో, నువ్వు నవీన స్వభావం ధరించుకొని మరలా నువ్వు తిరిగి లేచినప్పుడు క్రీస్తు లాంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడే నువ్వు నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. అదే విషయాన్ని తెలియపరుస్తూ అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా
పాతి పెట్టబడితిమి. ఒక వ్యక్తి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి తమ పాపాల విషయాల్లో, తమ గతము విషయంలో పాతి పెట్టబడకుండా, సమాధి చేయబడకుండా, బాప్తిస్మ కార్యక్రమంలోకి రాకుండా ఎవరు కూడా నూతనంగా చేయబడరు. ఎవరైతే నూతనముగా చేయబడాలనుకుంటున్నారో వారు క్రీస్తులోనికి వచ్చి క్రీస్తుని విశ్వసించి ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు తమ పాపాల విషయంలో, గతం విషయంలో సమాధి చేయబడినప్పుడు మాత్రమే నూతన జీవం పొందిన వారై నడుచుకోవాలి. వారే నూతనమైనటువంటి వారుగా ఉంటారు. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే అలాగా ఎవరు నడుచుకున్నారో అనే గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం ఆలోచన చేస్తే ఒక నూతనమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం గమనించగలము. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించున్నాను. ఇలాగ ఎవరైతే ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రీస్తునందు ఉన్న ఎడల వారందరూ కూడా తమ జీవితంలో యేసుక్రీస్తుని ప్రజెంటేషన్ చేయాలి. దినదినము కూడా సంపూర్ణముగా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎవరైతే ఎదుగుతారో వారు నూతనమైనటువంటి వారుగా ఉంటారు. వారు ఎప్పటికీ పాతదిగా చేయబడిన వారుగా ఉంటారు. రెండవ విషయం మనం ఆలోచన చేస్తే నూతనమైనది ఏది అనేటువంటి రెండవ పాయింట్ మనం ఆలోచన చేస్తున్నాము. అందులో ఒకటి, క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతనమైనటువంటి వారు నూతన సృష్టిగా చేయబడతారు. ఇక రెండవ విషయం ఏమిటంటే బి పాయింట్, నవీన స్వభావము కలిగి ఉండటము, ఒక నూతన జీవము కలిగి ఉండటం అండి. నవీన జీవితాన్ని వారు కొనసాగించిన వారుగా ఉంటారు. వారి యొక్క స్వభావం అనేటువంటిది పూర్తిగా మారిపోవాలి. ఎప్పుడైతే వారు సమాధి చేయబడ్డారో బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమంలో తమ పాపాల విషయాల్లో, తమ గత జీవితం విషయంలో సమాధి చేయబడ్డారో వారి యొక్క ప్రాచీన స్వభావం అనేది కూడా సిలువకి కొట్టబడింది, సిలువ వేయబడింది. ఆ విషయంలో గ్రహించగలిగి వారి నవీన స్వభావం కలిగి తాము జీవించేట్లు కనుక వారు నూతనమైనటువంటి వారుగా ఉంటారు. వారి స్వభావం అనేది ఎలా మారిపోవాలో తెలుసా? యెషయా గ్రంథము 11వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క స్వభావం విషయాల్లో వారు ఎలాగా ఉండాలంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మెయ్యును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. మీరు గమనించండి, ఇక్కడ తోడేళ్ళ గురించి మనం గమనించాము, కొదమ సింహం గురించి రాయబడింది. అలాగే మిడినాగు అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఈ విషపూరితమైనటువంటి జంతువుల గురించి రాయబడడం జరిగింది. ఇప్పుడు తోడేలు లాంటి స్వభావము, కొదమ సింహం లాంటి స్వభావము, నాగుపాము లాంటి స్వభావము ఎలా అయిపోవాలండి? వారు ఏ హాని తలపెట్టని వారిగా, ఒక చిన్న పిల్లవాడు కూడా వారు లోబడినట్లుగా వారి స్వభావం అనేటువంటిది మారిపోవాలి. అప్పుడే వారు నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించిన వారుగా ఉంటారు. ఒకప్పుడు తోడేళ్ళే, ఒకప్పుడు కొదమ సింహం వలె ఉండేటువంటి వారు,
ఒకప్పుడు నాగుపాము అనేటువంటి వారుగా ఉండేవాళ్ళు, ఇతరులకి హాని కలిగించేటువంటి వారుగా ఉండేవారు. ఇతరులను ఎప్పుడు ఏ విధమైనటువంటి హాని కలిపిద్దన్నటువంటి ఆలోచనలు నడుచుకునేటువంటి వారుగా ఉండేవాళ్ళు. అది ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు వచ్చారో, అంటే బాప్తీసం ద్వారా తమ గతాన్ని, తమ యొక్క పాపాలని, తమ యొక్క స్వభావాన్ని సమాధి చేశారో, వారు నవీన స్వభావం కలిగి తమ జీవితంలో కనపరచాలి. అంటే ఎట్లాగంటే, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఒక పిల్లవాడి లాంటి స్వభావం, ఒక పిల్లవాడి కూడా లోబడేటువంటి స్వభావము వీరికి వచ్చేయాలి. వారు అప్పుడు నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి తమ జీవితాన్ని కనుపరుస్తారు. వారు నూతనమైనటువంటి వారుగా ఉంటారు. వారు నూతనమైన సృష్టిగా వారు ఉంటారు. ఆ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ పౌలు గారు కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతనమైనది ఏది? ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు ఉండి వారి యొక్క స్వభావం అనేటువంటిది నవీన స్వభావం ధరించుకొని, ఒకప్పుడు తమ ప్రాచీన స్వభావం విషయంలో తోడేళ్ళలాగా, కొదమసింహంలాగా, నాగుపాముల్లాగా ఉన్నటువంటి వారి యొక్క స్వభావం అనేటువంటిది ఎలా మారిపోవాలి? నవీన స్వభావంలాగా, చిన్న పిల్లవాడికి సైతం కూడా లోబడేటువంటి మనస్తత్వము, స్వభావము, నీతియు యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారికి ఎవరైతే జీవిస్తారో వారే నూతనమైనటువంటి వారుగా కనపడతారు. ఈ విషయంలో మూడో విషయం మనం ఆలోచన చేస్తే, నూతనమైనటువంటి ఏది అనే విషయం మనం పరిశీలన చేస్తున్నాము. మూడో విషయం మనం గమనించినట్లయితే, రూపాంతర జీవితము కలిగి ఉండటము నూతనమైనది. దేవుడు చెప్పేటువంటిది ఈ నూతనమైనది మనము కలిగి ఉన్నాము లేదు. నేటి సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతూ చలామణి అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా నేడు మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, నేను క్రీస్తునందు ఒకవేళ ఉన్నాననేటువంటి భ్రమలో నువ్వు ఉంటే, నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకున్నావా అనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ నవీన స్వభావం కలిగి నడుచుకోకపోతే నువ్వు దేవుడి చేత, అలాగే నువ్వు అనుకున్నటువంటి నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి నువ్వు ఉండలేదు అనే విషయాన్ని గమనించాలి. ఇక మూడో విషయం పరిశీలన చేస్తే, రూపాంతర జీవితము కలిగి ఉండటము నూతనమైనది. అది దేవుడు చెప్తున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం ఆలోచన చేస్తే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం ఆలోచన చేసేట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్నవారు నవీన స్వభావం ధరించుకొని నడుచుకోవాలి. ఇలాగ నవీన స్వభావం ధరించుకున్న వారు కూడా ఏం చేయాలంటే, ఈ రూపాంతర జీవితము తమ జీవితంలో కనపరచాలి. ఎట్లాగంటే, ఒకప్పుడు మనము ఈ గంగోలు పురుగుని చేదరించుకునే వాళ్ళము. ఆ పురుగే తర్వాత సీతాకోక సిలకైనప్పుడు అందరం కూడా దానిని పట్టుకోవడానికి, దానిని మనం ముట్టుకోవడానికి ఎంతో ఇష్టపడతాము. ఎంతో ఆహ్లాదకరంగా తన జీవితం మనకు కనపడుతుంది. ఒక క్రైస్తవుడి జీవితం కూడా ఆ రీతిగా కనిపించాలి. రూపాంతర జీవితము తను కనపరచాలి. అప్పుడే మనము దేవుడు చెప్పినటువంటి నూతనమైనది కలిగి ఉంటాము. వీరు ఎలా సాధ్యమవుతుంది? ఈ లోక మర్యాదను అనుసరింపక, ఎవరైతే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుంటారో, వారి మనస్సు మారుతుందో, అప్పుడు వారు నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి రూపాంతరం పొందిన వారుగా ఉంటారు. అట్టి వారుగా ఎవరైతే ఉంటారో వారే
నూతనమైనటువంటిది కలిగి ఉంటారు అనే విషయాన్ని గమనించాలి. ఇక నాలుగోది మనం గమనించినట్లయితే క్రీస్తు మార్గము ఒక నూతనమైనదండి. క్రీస్తు మార్గంలో ఉండటము నూతనమైనది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం గమనించినట్లయితే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసేటువంటి ఒక నూతనమైనటువంటి మార్గము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను. మీరు గమనించండి, నూతనమైనది ఏది? ఎవరైతే క్రీస్తు మార్గమున ఉంటారో, ఎవరైతే క్రీస్తు ఏర్పాటు చేసిన మార్గం నడుచుకుంటారో వారు నూతనమైన వారుగా ఉంటారు. ఆ విషయాన్ని గమనించండి. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. క్రీస్తు యొక్క మార్గములో ప్రభు మనకు ఏ మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారో ఆ మార్గమున ఎందరైతే నడుచుకుంటారో వారందరూ కూడా నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. అది వారి జీవితంలో అసలైనటువంటి నూతనమైనది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పటి వరకు కూడా మనం ఏం ఆలోచన చేసామంటే నూతనమైనది ఏది అనే రెండో పాయింట్లో ఒకటి అంటే ఏ పాయింట్, క్రీస్తునందు ఉండటము లేదా క్రీస్తునందు ఉన్న ఎడల నూతనమైనటువంటి వారుగా ఉంటాము. వారు ఎలా జీవించాలంటే పౌలు వలె జీవించాలి. ఇక నువ్వు జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నట్లుగా మన జీవితాన్ని కనపరచాలి. ఇక రెండవ విషయము నవీన స్వభావం కలిగి ఉండటము నూతనమైనటువంటి జీవితము. మనము ఒకప్పుడు తోడేల్లాగా, కొదమసింహంలాగా, నాగుపాములాగా మన స్వభావం ఉండి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే క్రీస్తునందు వచ్చామో అప్పుడు మన స్వభావం అనేటువంటిది ఇలాగ మారిపోవాలి. అవి ఏ హాని చేయనటువంటి వారిగా ఎలాగైతే మారిపోయినాయో నేడు మనము కూడా ఏ హాని చేయకుండా నవీన స్వభావం ధరించుకొని బాలుడికి సైతం కూడా లోబడేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉంటే నూతన జీవాన్ని మనం కలిగినటువంటి వారుగా, నూతన జీవితాన్ని మనం కలిగినటువంటి వారు కనపరుస్తాం దేవుని దృష్టిలో. ఇక మూడవది రూపాంతర జీవితము. ఒక పురుగు ఎలాగైతే పురుగులా ఉన్నప్పుడు అసహించబడిందో, ఆ పురుగు చిత్తగొసలాగా మారబడినప్పుడు ఎంత ఆకర్షణీయమైందో మన జీవితం కూడా అంతే. పాపం విషయంలో మనం ఉన్నప్పుడు మనల్ని ఈ లోకము అలాగే మన తోటి వారందరూ కూడా మనల్ని చేదరించుకున్నారు, అసహించుకున్నారు. అలాగే దేవుడు కూడా మనల్ని చేదరించుకున్నాడు, అసహించుకున్నాడు. అయితే ఆయా జీవితాన్ని నన్ను తప్పించాలని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన మరణించి ఆయన రక్తంలో ఎప్పుడైతే నువ్వు కడగబడ్డావో అప్పుడు నువ్వు ఒక సిలకలాగా నువ్వు రూపాంతరం పొంది జీవించినప్పుడు నువ్వు నూతన జీవితాన్ని కలిగిన వాడుగా నువ్వు కనపరుస్తావు. తర్వాత నాలుగో విషయము క్రీస్తు